శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారు నిన్న రామ్ చరణ్ గారు ఇద్దరూ కూడా మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అలాగే రామ్ చరణ్ గారు అదే మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పోరాట యాత్ర అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంచెం హెల్త్ బాగోకపోతే ఆయనే దగ్గరుండి అదే జనసేన పార్టీ కార్యాలయంలో శిలోను లెక్కిస్తూ ఆయన అక్కడ ఉంటే ఆయన పక్కనే ఉండి దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. అలాంటి ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కేంద్ర కార్యాలయంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపించారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మనందరికీ తెలుసు దీక్ష తీసుకున్నారు. చాతుర్మాస దీక్ష నిన్న ఉదయం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజ చేసి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. దీని మీద ఆయన ఆ తర్వాత వెంటనే ఇక్కడ మంగళగిరిలో పాటు రామ్ చరణ్ గారు ఒక ఈవెంట్ కోసం, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి ఆయన రావటం, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండటం, ఇద్దరు కలిసి జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యాలయ నిర్మాణానికి సంబంధించి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రామ్ చరణ్ గారిని తీసుకువెళ్ళి ఇదిగో ఇది ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇది ఇక్కడ జరుగుతుంది అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుకున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు బయట కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పార్టీ నిర్మాణం, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడు రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు దాదాపు ఒక 7 ఏళ్ల క్రితం అనుకుంటా, ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తరహా కార్యాలయం నిర్మాణానికి సంబంధించి జరుగుతూనే ఉంది. కొంచెం చాలా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేసుకుని నిర్మాణం జరుగుతున్నా కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ కావచ్చు, ఆయన కావచ్చు, మిగతా పార్టీలా కాదు, ఆయన కష్టపడి సినిమాలు చేసి దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతోనే పార్టీని నడపాలి. ఆయన కార్యాలయం కట్టుకున్న కార్యాలయానికి ఏదన్నా తుదిమెరుగులు దిద్దాలనుకున్నా అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం తీసుకొచ్చినటువంటి ఆ డబ్బుతోనే కట్టాలి. దానికి సంబంధించి కొంచెం చర్చ కూడా బయట వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, బాబాయ్ నేను చూసుకుంటాను బాబాయ్ అని పవన్ కళ్యాణ్ గారికి ఈ నిర్మాణానికి సంబంధించి నేను చూడనా బాబాయ్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు శుతిమెత్తగా తిరస్కరించారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఏదైనా సరే నేను నిర్మించుకుంటాను, కంగారేం లేదు, నువ్వు అలా ఏం కంగారు పడకు అని చెప్పి ఆయనతో మాట్లాడినటువంటి సన్నివేశం కూడా ఉంది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ బట్ అందులో నిజం ఉందా లేదా అనేది తెలియదు. రామ్ చరణ్ గారు ఆ తరహాలో డెఫినెట్గా పార్టీకి కూడా కొన్ని విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఆయన వెళ్ళి ఆయన మద్దతుని తెలియజేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ గారు వచ్చారు, సురేఖ గారు వచ్చారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అదే రోజు రామ్ చరణ్ గారు కూడా అక్కడికి వచ్చి శ్రీపాద వల్లభుని దర్శించుకుని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వాళ్ళ ఇంటి దగ్గర పిఠాపురంలో చేబ్రోల్లో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర నుంచి అందరికీ అభివాదం చేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరికి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది ఆ ఇంట్లో, ఒక అన్నదమ్ముల్లా ఉండేటువంటి ఒక బాండింగ్, ఒక పెద్దన్నలాగా రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేసేటువంటి ఒక విధానం, ఇవన్నీ కూడా మనం గతంలో చాలాసార్లు చూసాం. మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమా తర్వాత ఇలా కలుసుకోవటం, అది కూడా జనసేన పార్టీ కార్యాలయంలో కలుసుకోవటం, అక్కడంతా కూడా ఆయనే పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి అవన్నీ ఇగో ఇలా జరుగుతుంది, దీని స్పెషాలిటీ ఇది, దీని స్పెషాలిటీ ఇది, ఇక్కడ ఇలా పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడ ఇలా పెట్టాలనుకుంటున్నాం, ఇది ఆఫీసు, ఇది సెంట్రల్ హాలు, దీనికి అన్నీ కూడా చాలా క్లియర్గా వివరిస్తూ పవన్ కళ్యాణ్ గారే రామ్ చరణ్ గారికి చెప్పినటువంటి విధానం చూసి చాలామంది అబ్బో చాలా బాగుంది వీళ్ళిద్దరు బాండింగ్ అని గతంలో అనుకున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. అంతేకాదు జనసేన పార్టీకి గతానికన్నా ఇప్పుడు ఇంకా చాలా విజృంభించేస్తుందని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలకి ఏ రకమైనటువంటి వన్నె తెస్తున్నారు అనేది జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి అవార్డులే దానికి ప్రతీకగా చూడొచ్చు. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు తమిళనాడు, అటు కర్ణాటక, అనేక రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. సో ఈ టైంలో ఇలా వీళ్ళిద్దరు కలుసుకుని ఏం మాట్లాడుంటారు అనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారికి, మెగా అభిమానులందరికీ కూడా ఒక్కసారిగా కనుల పండుగ మరొకసారి తలుక్కుమని అటు మంగళగిరి కార్యాలయంలో, జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు, అటు
రామ్ చరణ్ గారు కలిసినటువంటి సన్నివేశాన్ని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.